హాయ్ గాయ్స్, నా పేరు రవికుమార్. నేను ఇంజనీరింగ్ లో పైథాన్ నేర్చుకోవడం వల్ల ప్రజెంట్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ కలిపి నేనైతే మీకు పైథాన్ నేర్పిస్తా. మీకు ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా లేకపోయినా, మీరు ఒకవేళ ప్రోగ్రామింగ్ వాళ్ళలోకి ఎంట్రీ ఇద్దాం అనుకున్నా, మీరు ప్రోగ్రామింగ్ లో ఫ్రమ్ జీరో టు హీరో అవ్వాలనుకుంటున్నా, ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే పైథాన్ కోర్స్ అయితే నేను తెలుగులో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా విత్ లైవ్ ప్రాక్టికల్ ప్రోగ్రామ్స్. ఈ పైథాన్ సిరీస్ సక్సెస్ కావాలంటే నాకు మీ నుంచి కావాల్సింది ఏంటంటే ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ రూపంలో చెప్పండి వి విల్ క్రాక్ పైథాన్ అని. బై ద ఎండ్ ఆఫ్ దిస్ పైథాన్ కోర్స్ మీరు కంప్లీట్ చేశాక రిటర్న్ వచ్చి కామెంట్ చూడగానే సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ ఉండాలి. సో ఆ సాటిస్ఫాక్షన్ కోసం అయినా కింద కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే పైథాన్ డాటా టైప్స్. పైథాన్లో డిఫరెంట్ రకాల డాటా టైప్స్ని మనం హ్యాండిల్ చేస్తాం. లైక్ నెంబర్స్, టెక్స్ట్, ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్, కలెక్షన్స్ అండ్ మోర్. ఇలాంటి వాటిని అయితే మనం హ్యాండిల్ చేస్తాం. ఈచ్ పీస్ ఆఫ్ డాటాకు ఒక స్పెసిఫిక్ డాటా టైప్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు 10, నేమ్ ఈజ్ ఈక్వల్ టు రవి. x ఈజ్ ఈక్వల్ టు 10 అనేది ఏంటిది? ఇంటీజర్. నేమ్ ఈజ్ ఈక్వల్ టు రవి. రవి అనేది స్ట్రింగ్ డాటా టైప్. సో ఇలా ఒక్కొక్క డాటా టైప్ అయితే ఉంటుంది. పైథాన్ అనేది ఒక డైనమిక్ డాటా టైప్ కాబట్టి నో డిఫైన్ ద డాటా టైప్స్. సి అండ్ జావాలో ఇంట్ x ఈజ్ ఈక్వల్ టు 10 ఇలా అయితే మనం డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా డాటా టైప్ని అయితే తీసుకుంటుంది. అందుకే దీన్ని డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటాం. నెక్స్ట్ ఏంటంటే న్యూమరిక్ టైప్స్. సో ఈ న్యూమరిక్ టైప్స్లో ఫస్ట్ ఏంటంటే ఇంట్. ఇంట్ ఏంటంటే హోల్ నెంబర్స్ లైక్ 1 2 3 0 -1 -2 అన్నిటిని మనం హోల్ నెంబర్స్ అయితే అంటాం. ఇక్కడ ఎలా డిఫైన్ చేస్తామంటే ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 21. ఇక్కడ పాజిటివ్ నెంబర్ తీసుకోవచ్చు, నెగిటివ్ నెంబర్ తీసుకోవచ్చు, 0. ఆల్ ఆర్ వ్యాలిడ్. అన్ని నెంబర్స్ మనకు వ్యాలిడ్ అవుతాయి. నెక్స్ట్ ఏంటి? ఫ్లోట్. ఫ్లోట్ అంటే డెసిమల్ వాల్యూస్ లైక్ 8.7, 5.4, 3.2, 1.0 ఎక్సెట్రా. ఎగ్జాంపుల్ ఏంటంటే జీపీఏ ఈజ్ ఈక్వల్ టు 8.7. పైథాన్లో ఆటోమేటిక్గా స్టోర్ అవుతాయి ఫ్లోట్ అనేటి. నెక్స్ట్ ఏంటిది? కాంప్లెక్స్. కాంప్లెక్స్ ఏంటంటే ఒక రియల్ నెంబర్ ప్లస్ ఇమాజినరీ నెంబర్స్. ఈ రెండుని కలిపితే మనం కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3 + 4j. 3 అనేది ఒక రియల్ నెంబర్, 4j అనేది ఇమాజినరీ నెంబర్. సో యూజ్డ్ ఇన్ ఏ సైంటిఫిక్ కాంపిటీషన్. సో మే నాట్ యూజ్ ఇన్ డైలీ అయితే యూజ్ చేస్తాం, ఎప్పుడో అప్పుడైతే యూజ్ చేస్తాం ఈ కాంప్లెక్స్ నెంబర్స్ని అయితే మనం. స్ట్రింగ్ టైప్. సో స్ట్రింగ్ అంటే ఏం లేదు, ఒక టెక్స్ట్ను మనం సింగిల్, డబుల్ ఆర్ ట్రిపుల్ కోట్స్లో క్లోజ్ చేస్తే దాన్ని మనం స్ట్రింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రవి, కోట్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ ఈజ్ ఆసమ్, బయో ఈజ్ ఈక్వల్ టు మల్టీ లైన్ స్ట్రింగ్. సో ఇలా అయితే రాస్తాం మనం స్ట్రింగ్లో. వీటిని అన్నిటిని మనం స్ట్రింగ్ డాటా టైప్స్ అంటాం. రియల్ లైఫ్ యూజెస్లో ఎక్కడ యూజ్ చేస్తామంటే మెసేజెస్, యూజర్ నేమ్స్, ఈమెయిల్స్, అడ్రసెస్లో ఎక్కువ యూజ్ చేస్తాం ఈ స్ట్రింగ్స్ అనేవి. పైథాన్లో స్ట్రింగ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. టైప్స్ కూడా ఉంటాయి, స్లైస్, జాయిన్, సెర్చ్. సో చాలా ఉంటాయి ఇందులో. సో బులియన్ టైప్. బులియన్ మీన్స్ ట్రూ ఆర్ ఫాల్స్. లైక్ స్విచ్ ఆన్ ఆర్ ఆఫ్. ఒక స్విచ్ ఉందనుకో, దాన్ని ఆన్ ఆఫ్ చేయడం. ఆన్ ఉందంటే ఈజ్ యాక్టివ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అంటే ఆన్ ఉన్నమాట. ఈజ్ వెరిఫైడ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే ఆఫ్ ఉందన్నమాట. ఈ కండిషన్స్ కూడా చాలా యూజ్ చేస్తాం. ఇఫ్ ఈజ్ యాక్టివ్ ప్రింట్ యూజర్ ఈజ్ యాక్టివ్. రియల్ లైఫ్లో ఎలా అంటే లాగిన్ సిస్టంలో కానీ, లైట్ ఆన్ ఆఫ్లో కానీ, ఏజ్ వెరిఫికేషన్లో చాలా యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటంటే నన్ టైప్. సో నన్ టైప్ అంటే వాల్యూ లేదు, లైక్ ఎంటీ ఆర్ నల్. ఎలాంటి డాటా, ఎలాంటి వాల్యూస్ను మనం తీసుకోలేదు, ఎలాంటి వాల్యూస్ను అసైన్ చేయలేదు, డాటా నాట్ అవైలబుల్. నెక్స్ట్ ఏంటంటే సీక్వెన్స్ టైప్స్. సో ఇందులో కూడా చాలా టైప్స్ ఉంటాయి. లీస్ట్, టపుల్, సెట్, రేంజ్, డిక్షనరీస్ చాలా ఉంటాయి ఇందులో కూడా. సో ఫస్ట్ వన్ ఏంటంటే లీస్ట్లో మనం ఆర్డర్, చేంజబుల్ అండ్ డూప్లికేట్స్ ఆర్ అలౌడ్. సో ఈ 3 కేటగిరీస్ అయితే మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ అనేది ఒక లిస్ట్. అందులో ఐటమ్స్ యాపిల్, బనానా, మ్యాంగో. ఫ్రూట్ 1 గ్రేప్. సో దీన్ని మనం యాడ్ చేస్తాం. ఇందులో మన వాల్యూస్ను యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, అప్డేట్ కూడా చేయొచ్చు ఆ మెథడ్స్ అనేది యూజ్ చేసి. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్లో ఎక్కడ యూజ్ చేస్తామంటే షాపింగ్ కార్డ్ ఐటమ్స్, స్టూడెంట్ లీస్ట్, టు డూ లీస్ట్. సో ఇలాంటి వాటిలో అయితే చాలా యూజ్ చేస్తాం. నెక్స్ట్ టపుల్ ఏంటంటే ఆర్డర్డ్ బట్ ఇమ్యూటబుల్. సో మార్క్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 90, 85, 80 గుడ్ ఫర్ ఫిక్స్డ్ డాటా లైక్స్, కోఆర్డినేట్స్. వీటిని మనం ఫిక్స్డ్ డాటా చేస్తాం కాబట్టి మనం దాన్ని టపుల్ అంటాం. నెక్స్ట్ ఏంటి? రేంజ్ అంటే ఏం లేదు, సీక్వెన్షియల్ ఆఫ్ ఏ నెంబర్స్. ఇక్కడ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ 5 అంటే 0 to 4 అయితే మనకు ప్రింట్ అవుతాయి. మోస్ట్లీ యూజ్డ్ ఫర్ ద లూప్స్. ఇవి ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తామంటే లూప్లో అయితే ఎక్కువ యూజ్ చేస్తాం మనం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 ప్రింట్ ఐ. సో ఇలా యూజ్ చేస్తాం కాబట్టి 1 by 1 అయితే ప్రింట్ అవుతాయి. అంటే 0 to 4 వరకు అయితే ప్రింట్ అవుతాయి మనకు. సో సెట్ డేటా టైప్ ఏంటంటే
సెట్లో మనం అన్ఆర్డర్ అండ్ నో డూప్లికేట్స్ అయితే యూజ్ చేస్తాం మనం 1 2 3 2. సో ప్రింట్ యూనిక్ నెంబర్స్. సో యూనిక్ నెంబర్స్ అంటే నో డూప్లికేట్ వాల్యూస్ రావు, ఓన్లీ 1 2 3 అయితే మనకు అవుట్పుట్లో వస్తాయి. ఇక్కడ డూప్లికేట్స్ను అవి ఫిల్టర్ చేస్తాయి అన్నమాట, మనకు కరెక్ట్ అవుట్పుట్ని ఇస్తాయి. సో డిక్షనరీ టైప్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ డేటా టైప్స్ ఇన్ పైథాన్ డిక్షనరీస్ అనేవి. ఇక్కడ కీ వాల్యూ ఫార్మేట్లో అయితే మనం యూజ్ చేస్తాం. మన యొక్క ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నా. ఏంటంటే నేమ్ ఈజ్ ఈక్వల్ టు రవి, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 21, బ్రాంచ్ ఈజ్ ఈక్వల్ టు సిఎస్సి. సో ఇలా అయితే తీసుకున్నా. దీన్ని మనం డిక్షనరీస్ అంటాం. ఇట్ యాక్సెస్ వాల్యూస్ యూజింగ్ ద కీస్. ఈ కీస్ యూజ్ చేసుకొని వాల్యూస్ అనేది యాక్సెస్ చేసుకుంటాయి. సో స్టూడెంట్ అనే డిక్షనరీలో నేమ్ అనే కీ వాల్యూ తీసుకొని రవి అనేది నాకు అవుట్పుట్లో తీసుకుంటున్నా. ఏజ్ అనే కీవర్డ్ తీసుకుంటే 21, బ్రాంచ్ తీసుకుంటే సిఎస్సి అని వస్తుంది. సో ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏపీఐస్, డేటాబేసెస్, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ డేటాబేసెస్లో కానీ మాంగోడిబి, ఎస్క్యూఎల్, మైఎస్క్యూఎల్ ఇలాంటి డేటాబేస్లో కూడా యూజ్ చేస్తాం. డాటా ఫామ్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం మనం. సో ఇలాంటి వాటిల్లో కామన్గా అయితే యూజ్ చేస్తాం మనం. టైప్ చెకింగ్ అండ్ టైప్ కన్వర్షన్ ఎలా యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాను నేను. ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ ఎంత తీసుకున్నా 10 అనేది ఏంటిది, ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్ అనేది పైథాన్ అయితే అండర్స్టాండ్ చేసుకుంటుంది. సో ఇక్కడ టైప్ ఏంటిది, అది ఇంట్ అని వస్తుంది మనకు అవుట్పుట్లో. టైప్ కాస్టింగ్. సో ఇక్కడ కాస్టింగ్ చూసుకోవచ్చు మనం. ఏ ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్ 100, బి ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏ. సో ఇది టైప్ కాస్టింగ్. ఎలా అంటే చూడండి, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డబల్ కోట్స్లో తీసుకున్నా కాబట్టి ఇదేంటిది, స్ట్రింగ్ టైప్ ఇది. నేను దాన్ని ఇంటీజర్లోకి మార్చిన. ఎలా అంటే బి అనే ఇంకో ఎక్స్ట్రా వాల్యూ తీసుకొని ఇంట్ ఆఫ్ ఏ తీసుకున్నా. అంటే ఏ అనేది స్ట్రింగ్లో ఉన్నది కాబట్టి అది ఇంట్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. ఇక్కడ మనకేమొస్తుంది, స్ట్రింగ్ టు ఇంటీజర్. 100 వాల్యూ మనకు ఇంటీజర్ లెక్క వస్తుంది అన్నట్టు. కన్వర్షన్స్ కూడా చూసుకోండి. ఇంట్ ఆఫ్ 10 అంటే ఓన్లీ 10 అనే వస్తుంది. స్ట్రింగ్ ఆఫ్ 10 అంటే డబుల్ కోట్స్లో 10 అని వస్తుంది. నెక్స్ట్ ఫ్లోట్ ఆఫ్ 5 అంటే 5.0 డెసిమల్ పాయింట్లలో ఉండాలి, దాన్ని మనం ఫ్లోట్ అంటాం. నెక్స్ట్ ఏంటిది, లీస్ట్ ఆఫ్ డబుల్ కోట్స్ ఏబిసి. ఇది ఎలా వస్తుందంటే లీస్ట్ అనేది ఇండివిజువల్ క్యారెక్టర్స్ అయితే మనకు అవుట్పుట్లో వస్తాయి, ఏబిసి. సో ఇంతవరకు మనం ఏమేమి నేర్చుకున్నామంటే ఇంటూ ఫ్లోట్ కాంప్లెక్స్ అయితే ఫర్ ద నెంబర్స్కి అయితే యూజ్ చేస్తాం. ఎస్టీఆర్ స్ట్రింగ్ అయితే ఫర్ ద టెక్స్ట్కి అయితే యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ బులియన్ అయితే ట్రూ ఆర్ ఫాల్స్కి అయితే యూజ్ చేస్తాం మనం, డెసిషన్ మేకింగ్. నెక్స్ట్ నన్ అంటే ఏంటిది, ఎంప్టీ వాల్యూస్ అంటే ఏం లేదు. నెక్స్ట్ లీస్ట్, టపుల్, సెట్, డిక్షనరీస్కి అయితే ఫర్ కలెక్షన్స్కి అయితే యూజ్ చేస్తాం మనం. పైథాన్లో ఈ డేటా టైప్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్. ఇవి అర్థమైతే నెక్స్ట్ కాన్సెప్ట్స్ లైక్ ఊప్స్, కండిషన్స్, ఫంక్షన్స్ చాలా ఈజీగా ఉంటాయి. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే టైప్ కన్వర్షన్. పైథాన్లో ఎవ్రీ వాల్యూ ఒక డేటా టైప్ అయితే ఉంటుంది. సో ఆ డేటా టైప్ను ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ కన్వర్ట్ చేయడాన్ని మనం టైప్ కన్వర్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అది ఇంటీజర్, నేమ్ ఈజ్ ఈక్వల్ టు రవి అది స్ట్రింగ్. ఇక్కడ కన్వర్షన్ ఎలా యూజ్ చేస్తామంటే ఇంటీజర్ను స్ట్రింగ్లోకి మార్చాలి, స్ట్రింగ్ను ఇంటీజర్లోకి మార్చాలి, దాన్ని మనం టైప్ కన్వర్షన్ అంటాం. ఈ టైప్ కన్వర్షన్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఇంప్లిసిటీ కన్వర్షన్ అంటే ఆటోమేటిక్గా పైథాన్ బేస్డ్ చేసుకుంటాం. ఎక్స్ప్లిసిటీ కన్వర్షన్ మాన్యువల్గా మనం చేసేది, ఆల్సో కాల్డ్ యాజ్ ఏ టైప్ కాస్టింగ్. ఇంప్లిసిటీ టైప్ అంటే ఏంటంటే పైథాన్ కొన్ని కేసెస్లో ఆటోమేటిక్గా టైప్ కన్వర్షన్ చేస్తుంది, అది మనం చేసిన కన్వర్షన్ కాదు. పైథాన్ హ్యాండిల్స్ దిస్ సేఫ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇట్ ఈస్ ఇంట్, వై ఈజ్ ఈక్వల్ టు 3.5 ఫ్లోట్, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 ఫ్లోట్, ప్రింట్ జెడ్ 13.5 మనకైతే ప్రింట్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ జెడ్. సో ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ జెడ్ ఏంటిది, జెడ్ అనేది ఫ్లోట్. సో ఇక్కడ చూసుకోవచ్చు పైథాన్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్లోట్ ఆటోమేటికల్ టు అవాయిడ్ ద డాటా లాసెస్. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా ఆపరేషన్ చేసుకొని మనకు ఫ్లోట్ అనేది ఇచ్చింది. రియల్ టైమ్ కేసెస్లో ఎక్కడ యూజ్ చేస్తామంటే పైథాన్ క్యాలిక్యులేటర్లో అయితే చాలా యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇంటీజర్ అండ్ డెసిమల్ వాల్యూస్ను మిక్స్ చేయడానికి పైథాన్ హ్యాండిల్స్ దట్ ఫర్ యూ. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఎక్స్ప్లిసిటీ టైప్ కన్వర్షన్. ఇదే టైప్ కాస్టింగ్. ఇది మనం మాన్యువల్గా టైప్ని కన్వర్ట్ చేస్తాం యూజింగ్ పైథాన్ ఫంక్షన్స్. మోస్ట్లీ కామన్ ఫంక్షన్స్ ఏంటంటే ఇంట్ టు కన్వర్ట్ టు ఇంటీజర్, ఫ్లోట్ ఫంక్షన్ టు కన్వర్ట్ ద ఫ్లోట్, స్ట్రింగ్ ఫంక్షన్ టు కన్వర్ట్ ద స్ట్రింగ్, లీస్ట్, టపుల్, సెట్ టు కన్వర్ట్ ద కలెక్షన్స్. సో లెట్స్ టాక్ అబౌట్ ద వన్ బై వన్. ఫస్ట్ వన్ ఏంటంటే స్ట్రింగ్, కన్వర్ట్ టు స్ట్రింగ్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 తీసుకున్నా, 100 అనేది ఏంటిది ఒక ఇంటీజర్. నెక్స్ట్ ఏం తీసుకున్నా, నేమ్ ఈజ్ ఈక్వల్ టు STR ఎక్స్.
ఎస్టీఆర్లోకి మారుస్తున్నా కాబట్టి ఎస్టీఆర్ ఫంక్షన్ అయితే తీసుకున్నాను నేను. అది సమ్ వేరియబుల్లో స్టోర్ చేశాను, నేమ్ అనే వేరియబుల్లో. సో ప్రింట్ నేమ్, ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది మనకు, స్ట్రింగ్ టైప్లో ప్రింట్ అవుతుంది. సో 100 అనేది ప్రింట్ అవుతుంది. స్ట్రింగ్ ఇంటీజర్ మళ్ళీ తెలుసుకోవడానికి మనం టైప్ ఆఫ్ నేమ్ అని తీసుకుంటాం, అప్పుడు మనకు క్లాస్ ఎస్టీఆర్ అని వస్తుంది. సో ఇది డెఫినెట్లీగా స్ట్రింగ్కు కన్వర్ట్ అయిందన్నమాట. ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు వాల్యూస్ అన్ని స్ట్రింగ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఇంట్ కన్వర్ట్ టు ద ఇంటీజర్. ఏ ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్ 50 అని తీసుకున్నాను నేను. ఇదేంటిది, స్ట్రింగ్ టైప్. సో బి ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏ, అంటే ఏ అనే స్ట్రింగ్ను ఇంట్లోకి కన్వర్ట్ చేస్తున్నాను అనమాట. ప్రింట్ b+1, మళ్ళీ b+1 యాడ్ చేస్తున్నాను. ఒక అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాను నేను. ఎలా వర్క్ అవుతుందంటే ఇంటీజర్లోకి కన్వర్ట్ అవుతుంది, మనకి ఏది బీలో స్టోర్ అవుతుంది. b+1 50+1 51 అనేది ప్రింట్ అవుతుంది మనకు. బట్ బీ కేర్ఫుల్, ఏ ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్ ఏబిసి, బి ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏ. సో ఇది అసలే కన్వర్ట్ కాదు, ఎందుకంటే ఓన్లీ న్యూమరిక్ స్ట్రింగ్స్నే కన్వర్ట్ చేయొచ్చు. సో ఏబిసి అనేది క్యారెక్టర్స్, సో దీన్ని మనం అవాయిడ్ చేయాలి. కన్వర్ట్ టు ఫ్లోట్, ఏ ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్ 4.5, ఇది ఒక స్ట్రింగ్ డేటా టైప్. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఏ. సో ఈ స్ట్రింగ్ను నేను ఫ్లోట్కు కన్వర్ట్ చేస్తున్నా, ఫ్లోట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి. ప్రింట్ b+1.5, ఆ ఫ్లోట్ కన్వర్ట్ అయింది కదా, ఫ్లోట్ కన్వర్ట్ ఎంత అయింది, 4.5 అనేది కన్వర్ట్ అయింది. సో బీ ప్లేస్లో 4.5 తీసుకున్నాను నేను. 4.5 + 1.5 6.0 అనేది మనకు అవుట్పుట్లో వస్తుంది. ఈవెన్ ఫ్రమ్ ఇంటీజర్స్, ఒకవేళ మనం ఇంటీజర్స్ నుంచి తీసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు 10, ఇది ఒక ఇంటీజర్ డేటా టైప్. ప్రింట్ ఫ్లోట్ ఆఫ్ x, అంటే ఇంటీజర్ను మనం ఫ్లోట్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. సో 10.0 డెసిమల్ వాల్యూస్నే తీసుకుంటుంది కాబట్టి 10.0 ఆన్సర్ అయితే వస్తుంది మనకు. నెక్స్ట్ కలెక్షన్స్ లైక్ లీస్ట్, టపుల్, సెట్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్ ఏబిసి, ప్రింట్ లీస్ట్ ఆఫ్ ఎస్. సో ఇక్కడ ఇండివిజువల్ క్యారెక్టర్స్ అయితే మనకు వస్తున్నాయి స్క్వేర్ బ్రాకెట్లో, ఏబిసి ఇలా అయితే మనకు అవుట్పుట్ ఇస్తుంది. టపుల్ ఆఫ్ ఎస్ విత్ ద ఓపెన్ పెరాంథసిస్తోనైతే మనకు అవుట్పుట్లో వస్తుంది ఏబిసి. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఎస్, ఓపెన్ కర్లీ బ్రేస్ ఏబిసి ఇలా అయితే వస్తుంది. అన్ఆర్డర్, నో డూప్లికేట్ వాల్యూస్ ఆర్ అలౌడ్ సెట్లో అయితే మనం. సో అనదర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నమ్స్ ఈక్వల్ టు ఓపెన్ పెరాంథసిస్ 1 2 2 3, ప్రింట్ సెట్ ఆఫ్ నమ్స్. సో నో డూప్లికేట్ వాల్యూస్ ఆర్ అలౌడ్ కాబట్టి మనం డూప్లికేట్ వాల్యూ ఏమున్నాయి, 2 2s 2 ఉన్నాయి కాబట్టి ఒక 2 అనేది మనకు అవుట్పుట్లో వస్తుంది. అంటే ఎలాగంటే 1 2 3 ఇలాగనైతేనే వస్తుంది మనకు. రియల్ లైఫ్ కేసెస్ ఏంటంటే యూనిక్ యూజర్స్ లిస్ట్, నాట్ యూజ్ టైప్ కన్వర్షన్. సో ఎక్కడ మనం టైప్ కన్వర్షన్ అనేది యూజ్ చేయొద్దు. సో కొన్ని కేసెస్ అయితే ఫెయిల్ అవుతాయి. సో అలాంటి కేసెస్ ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్ ఏబిసి, ఇంట్ ఆఫ్ ఎక్స్ ఎర్రర్, ఎందుకంటే ఇది న్యూమరిక్ వాల్యూస్నే మనం తీసుకోవాలి. ఏబిసి అనేది ఏంటిది, క్యారెక్టర్స్ అంటే స్ట్రింగ్. సో ఇలాంటి వాల్యూస్ని మనం తీసుకోవద్దు ఇంటీజర్లోకి మార్చాలంటే. సో ఆల్వేస్ చెక్ ఈ సింగ్ ఈజ్ కంఫర్టబుల్ ఉందా లేదా అని ఒకటి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ కరెక్ట్ ఫార్మాట్లో ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్నప్పుడే టైప్ కన్వర్షన్ అనేది చేస్తాం మనం చాలా యూజ్ చేసుకోవచ్చు. యూజ్ న్యూమరిక్ ఫంక్షన్, ఈజ్ డిజిట్ ఫంక్షన్ టు చెక్ ద బిఫోర్ కన్వర్టింగ్. మనం బిఫోర్ కన్వర్టింగ్ చేసుకునేటప్పుడు ఈ రెండు అయితే చెక్ చేయాలి. సమ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఫ్రమ్ ఇన్పుట్స్ నుంచి తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటామంటే స్ట్రింగ్స్ను ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ డబల్ కోట్స్ ఎంటర్ యువర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏజ్. వాల్యూస్ అనేది ఎక్కువ స్ట్రింగ్స్ మీదనే డిపెండ్ అయితే తీసుకుంటాం మనం, కన్వర్ట్ చేస్తాం స్ట్రింగ్ టు ఇంటీజర్. టైప్ సేఫ్ క్యాలిక్యులేషన్ చూసుకుందాం మనం ఇప్పుడు. ప్రైస్ అనేది స్ట్రింగ్ 100.5, క్వాంటిటీ అనేది 2 అనేది కూడా ఒక స్ట్రింగే. టోటల్ ఏంటిది, ఫ్లోట్ ఆఫ్ ప్రైస్ ఇంటూ ఇంట్ ఆఫ్ క్వాంటిటీ. అంటే ఇక్కడ ప్రైస్ అనే స్ట్రింగ్ను ఫ్లోట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి, క్వాంటిటీ అనేది ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అది ఎందులో స్టోర్ అవుతుంది, టోటల్లో అనేది స్టోర్ అవుతుంది. అంటే 100 × 2. సో ప్రింట్ టోటల్ అనేది ఇలా వస్తుంది మనకు. సో టైప్ కన్వర్షన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీవేర్. టైప్ కన్వర్షన్ అనేది ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చు మనం. సో ఇంతవరకు మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నామంటే ఇంప్లిసిట్ కన్వర్షన్, పైథాన్ డూస్ ఇట్ ఆటోమేటికలీ. పైథాన్ ఆటోమేటికల్ చేస్తుంది ఇంప్లిసిట్ కన్వర్షన్ అనేది. ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ ఏంటంటే మాన్యువల్గా హ్యూమన్ చేసే కన్వర్షన్, లైక్ ఇంట్ టు ఫ్లోట్ టు ఇంట్, ఇంటీజర్ టు స్ట్రింగ్ టు ఇంటీజర్ ఇలా అయితే చూస్తాం. ఆల్వేస్ వాల్యూ యువర్ డాటా బిఫోర్ కన్వర్టింగ్. సో వ్యాలిడ్ చూసుకోవాలి డాటా అనేది కన్వర్ట్ చేసేటప్పుడు. ఇవి క్లియర్గా అర్థమైతే యు ఆర్ రెడీ టు క్లియర్ బగ్ ఫ్రీ పైథాన్ కోడ్. ఈ వీడియో నీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా.
సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.